గడప మీద కూర్చోకూడదు, మంచి కాదని అందరూ చెబుతుంటారు. ఇందుకు కారణం ఎవరైనా చెప్పారా? ఎందుకు కూర్చోకూడదు, కూర్చుంటే ఏమవుతుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే మీకు ఇక్కడ సమాధానం దొరుకుతుంది. చూడండి, గడప అనేది ఇంటి ప్రవేశ ద్వారాన్ని సూచిస్తుంది. గడపలో దైవ శక్తులు అనేక విధాలుగా విస్తరించి ఉంటాయి. ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అవి కాపాడతాయి. కొన్ని నమ్మకాల ప్రకారం గడప దేవుడి పర్యవేక్షణలో ఉంటుంది. దెయ్యాలు, చెడు శక్తుల నుంచి ఇంటిని కాపాడుతుంది. దుష్ట శక్తుల నివారణకు సహాయపడుతుంది. ఇంట్లోకి శాంతి, అదృష్టాన్ని ఆహ్వానిస్తుంది. అందుకే దీన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. గడప మీద కూర్చోవడం లేదా ఏదైనా తప్పు చేయడం అనేది అశుభంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల గడపను అవమానించినట్లు అవుతుందని, అది ప్రతికూల శక్తుల ప్రసారం లేదా ఏదైనా ప్రతికూల పరిణామాలు జరగడానికి కారణమవుతుందని అంటుంటారు. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం గడప మీద కూర్చోవడం వల్ల అదృష్టం తగ్గిపోతుంది. ఆత్మశక్తి, దైవ రక్షణ క్షీణిస్తాయి. అంతేకాదు, గడప మీద కూర్చోవడం వల్ల ఆర్థిక, వృద్ధి సమస్యలు ఎదురవుతాయని కూడా జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణలు చెబుతున్నాయి. ఇది వ్యక్తి జీవితంలో ప్రతికూలతను, లోపాలను సూచిస్తుంది. గడప మీద కూర్చోవడం వల్ల మానసిక శాంతి చెదిరిపోతుందని, ప్రతికూల శక్తుల ఆదేశాలకు, ప్రభావాలకు మనం లోనవుతామనే నమ్మకం కూడా ఉంది. గడప మీద వ్యక్తులు కూర్చోవడం వల్ల శుభప్రదమైన శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. ఫలితంగా చెడు శక్తులు, ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. గడప మీద కూర్చోవడం వల్ల వ్యక్తిలోని ఆధ్యాత్మిక శక్తి క్షీణిస్తుంది. దుష్ట శక్తుల ప్రభావం పడుతుంది. అశాంతి, చికాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. గడప మీద కూర్చోవడం వల్ల శరీరానికి సరైన మద్దతు అందదు. తగినంత విశ్రాంతి లేకపోవడం శారీరక అలసట, మోకాలి నొప్పులు, మానసిక ఒత్తిడి, నరాల సమస్యలు, మొటిమలు వంటి శారీరక బాధలు కలుగుతాయని నమ్ముతారు. గడప మీద కూర్చోవడం అనేది నెగటివిటీని ఆకర్షించడంగా భావిస్తారు. ఇది అదృష్టం తగ్గించి శుభ పరిణామాలు జరగకుండా అవరోధాలు కలిగించవచ్చు అని భావిస్తారు. గడప మీద కూర్చోవడం వల్ల వ్యక్తి మానసిక శక్తి అనుమానించబడుతుంది. దానితో ఒత్తిడి, టెన్షన్, చెడు ఆలోచనలు వస్తాయని చెబుతారు.